చూస్తున్నాం ఈ రాజకీయాల్లో. ఎంతమందో వచ్చారు కాంగ్రెస్, తెలుగుదేశం, అందులోని కాంగ్రెస్ లో ఎంతో మంది నాయకులు, ఎంతో మంది సీఎంలు చేశారు. తెలుగుదేశంలోని ఆయన మన నందమూరి తారక రామారావు గారు. అయితే ఒక్కసారి గెలిచాక రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేసి వారి తాలూకా ఆ ప్రభావం రాష్ట్రం మీద ఉండేలా చూసుకున్నారు, ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా. ఈ రోజు ఆరోగ్యశ్రీ అన్న దానికి ఆద్యుడు ఆయన. వాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందిందంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్లే. అంతవరకు ఒక్కసారి ఎన్నికల్లోనే సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి కానీ గెలిచాక రాష్ట్రం మంచిని చూసే వాళ్ళనే చూసాము ఎంతో కొంత భాగం. అంతేగాని ఒక నరకాసుర రావణాసుర పాలనకి మించి ఇంకా అంటే వాళ్ళతో పోల్చడానికి కూడా లేదులేండి. వాళ్ళేదో అదేదో చిన్న చిన్న తప్పులు చేశారన్న. రావణాసురు గారిని అసలు పాలనలో ఆయన తప్పు పడడానికి లేదు. అదే ఇంకా దాని గురించి వెళ్ళలేదు కానీ సీతా మహాదేవి విషయంలో ఆయన ఏదో తప్పు చేశారు తప్పితే. కానీ మీరు అన్నట్టు 2014లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న కసిని 2019 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రజల మీద తీసుకున్న ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఏకైక పార్టీ వైసీపీ. ఈ రోజు మీరు ఒక్కసారి గెలిచాక ఆయన నిజంగా గెలిచాక ఆయన చేసిన ఈ మొన్న 5 సంవత్సరాలు చేసిన పనులు పక్కన పెట్టి రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేస్తుంటే ఈ రోజు నిజంగా ఆయనకి మళ్ళీ గెలిపించేవారేమో. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నారు, యుక్త వయసులో. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కాదని ఈయనకి వేయలేదండి, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంట్లో అమ్మ ఉన్నా ఒకసారి బయటకు వెళ్ళి ఎలా తిందాం అనుకుంటారో ఒకసారి ఛాన్స్ ఇద్దాం, రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి కదా అని ఇచ్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఇవ్వాల. కానీ ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రానికి ఇంత పెనుభూతంలా మారి సంవత్సరాలలోని రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి పంపించినవి కాదు, అభివృద్ధి సంక్షేమాలే కదా మేము అడగట్లేదు. ఆ రెండింటిని పక్కన పెట్టండి. ప్రతిపక్షాల్ని ప్రశ్నించే ప్రజల్ని కూడా ఘోరంగా అంటే భయంకరంగా రాష్ట్రంలో నోరెత్తితే భయం మన చెన్నయ్యో లేకపోతే తెలంగాణ లేకపోతే కర్ణాటక పారిపోవాలి అనే విధంగా చేసిన వ్యక్తి ఈయన. ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే సిగ్గు పడకుండా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అంట. దేనికి వెన్నుపోటు దినోత్సవం? ఈ రోజు మాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. నువ్వు గత 5 సంవత్సరాలు, మొన్న సంవత్సరం మేము వచ్చిన తర్వాత ఇస్తే 2019, 2024 మధ్య ఆయన చేసినవి ఈ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు గాని నేను గాని మాట్లాడితే ఈ రోజు అంతా సరిపోదు. ప్రజావేదికకు కూలగొట్టడం అన్నది పక్కన పెడితే దేంతో మొదలు పెట్టావు? అమరావతిని నాశనం చేసావు. ఒక్కటి కట్టే చేత కాదు, దిక్కు లేదు. 3 రాజధానులని ఆంధ్రాని మా 3 ప్రాంతాల మధ్య గొడవలు పెట్టావు. రాయలసీమని ఉత్తరాంధ్ర మీద, ఉత్తరాంధ్రని కోస్తా మీద రెచ్చగొట్టి టైం పాస్ 5 సంవత్సరాలు. ఆయన ఏ రోజైతే 3 రాజధానులు అన్నాడో ఆ రోజే చెప్పాం. మెదడున్న ప్రతి ఒక్కరు చెప్పాడు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 5 సంవత్సరాలు మనకి గొడవ పెట్టడానికి, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ఆయన చేసిన డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు సోకాల్డ్ నాయకులు, వైసీపీ నాయకులు నిన్నటి నుంచి మొదలు పెట్టారు డైవర్షన్స్ అంట. ఏంటి డైవర్షన్స్ అండి? మీ హయాంలో జరిగిన మాట్లాడితే ఈ రోజైనా మా ముందుకు వచ్చి మీకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఎన్నడూ లేని విధంగా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద దాడులా గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో అయినా జరిగాయా తెలుగు రాష్ట్రాలలోని? దానికి సమాధానం చెప్పగలవా? జగన్ జరిగితే యాక్సిడెంట్ అనుకోవచ్చు, 150-200కు పైగా ఇన్సిడెంట్స్. అది కాకుండా అండి విధ్వంసకల పాలన. ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావా? సుధాకర్ రెడ్డి గారిని మానసికంగా చంపేసిన నువ్వు, అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే సిగ్గు లేకుండా వాడికి ఈ రోజు నువ్వు బెయిల్ ఇప్పించి మళ్ళీ అదే ఎమ్మెల్సీలో నీ పక్కన మీటింగ్ లో పెట్టుకుని నువ్వు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయావు. ఇక బీసీల గురించి నువ్వు మాట్లాడతావు. ఈరోజు నందన్ సుబ్బయ్య, తోట చంద్రయ్యని రోడ్డు మీద నీ పార్టీకి జై కొట్టలేదని చంపింది మన కళ్ళతో చూడలేదా అండి? రోడ్డు మీద పట్టపగలు వైసీపీకి జై కొట్టు అంటే కొట్టను అని అన్నందుకు పీక కోసి చంపారే. అది ఎవరిని చంపారు? ఏ పార్టీ వాళ్ళు చంపారు? నువ్వు బీసీల గురించి ఈరోజు మాట్లాడతావా? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చావయ్యా? సిపిఎస్ రద్దు, మోసం, పెన్షన్. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నా ఏంటి? 1 సంవత్సరం అంతా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అప్పులు చేశారు? ఆయన అప్పులు చేసిన ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తుంది. నువ్వేం చేసావు? పనికి రాని వాటిని 3 రంగులు వేయడానికి, 3 రంగులు తీయడానికి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి పనికిరాని లాయర్లను తిప్పి ప్రజాధనం వేస్ట్ చేసి శ్మశానాలు కూడా పోతే ఒక్కటి కాదండి, చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు.
5 సంవత్సరాలు 10% కూడా నువ్వు చెప్పిన హామీలు ఈ రోజు అమలు చేయలేదు. అదే పైగా ఆయన వెన్నుపోటు అంటాడు, వెన్నుపోటు దినోత్సవం అంటాడు. ఏంటో మరి ఆ మిగతా వెన్నుపోటు కూడా మాట్లాడదాం సొంత ఇంట్లో కూడా, సొంత ఇంట్లో తల్లిని చెల్లికి కూడా నువ్వు న్యాయం చేయలేని వాడివి, నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడతావు. ఈ రోజు ఆస్తుల గురించి కోర్టుకు ఎక్కారు. ఏ ముఖ్యమంత్రి ఫ్యామిలీలో ఎక్కలేదే. మాట్లాడదాం శిరీష్ గారు, మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. ఆయన కోసం ఎన్నికల్లో తిరిగిన తల్లిని చెల్లిని మరి ఆయన వెన్నుపోటు పొడిచాడు. ఆయన చేసుకోవాలి సెలబ్రేషన్, ఆ దినోత్సవం, ఆస్తులన్నీ పోగేసుకుని. రైట్.